కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు, మనందరి యొక్క అభిమాన లోక్సభ సభ్యులు, మల్కాజ్గిరి అంటే మన ఎంపీ అంటే ఈటల రాజేంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేంద్ర గారు, నేటి యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు, మరి అదే రకంగా మహేశ్వర్ రెడ్డి గారు, ఏవిఎం రెడ్డి గారు, ఇతర గౌరవ పెద్దలు అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ 11 సంవత్సరాల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ఏ రకంగా సాగింది అన్నటువంటి ఒక విషయంలో సుపరిపాలనకి మారు పేరుగా నరేంద్ర మోడీ గారి పాలన సాగింది. దాంతో పాటుగా మన శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి చాటేటువంటి విధంగా పరిపాలన సాగింది అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనం ఒకే ఒక అంశంలో కనుక ఆలోచిస్తే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత ఎందరో ప్రధానమంత్రులు ఈ భారతదేశానికి ప్రధానమంత్రులుగా పనిచేశారు. ఒకవైపున అటల్ బిహారీ వాజ్పేయి గారు అణుశక్తి ప్రయోగాన్ని చేసి ఈ భారతదేశం నాలుగు మూలల రోడ్ల ద్వారా కలిపి ప్రపంచానికే అభివృద్ధి బాట వేసినటువంటి తొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి యొక్క అభివృద్ధి పదంలో పయనించినటువంటి భారతదేశాన్ని 10 సంవత్సరాల మన్మోహన్ సింగ్ యొక్క కాలంలో భారతదేశం అంటే అవినీతి అని, భారతదేశం అంటే అవమానమని, భారతదేశం అంటే అక్రమాలని, భారతదేశం అంటే అవినీతి పరిపాలన అన్నటువంటి విధంగా మన్మోహన్ సింగ్ పరిపాలన కొనసాగుతున్నటువంటి సమయంలో అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజియన్, ఇండియా ఇస్ వన్, విల్ బి వన్, షల్ బి వన్ అని భావించే ప్రతి భారత పౌరుడు కూడా భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు కావాలి, రావాలి, గెలవాలి అన్నటువంటి విధంగా వారికి మరి మద్దతు పలికి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి తర్వాత వారు ప్రధానిగా ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచం గర్వపడే విధంగా పరిపాలన సాగించినటువంటి ఒక వ్యక్తి అని చెప్పని మనం చేస్తా ఉన్నాం. అనేక మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో పరిపాలించినప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ ప్రధానమంత్రి కూడా 80 కోట్ల దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు హోల్డర్లకి ఉచితంగా బియ్యం అందిస్తున్నటువంటి చరిత్ర భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఒకవైపున అగ్ర రాజ్యాలంటే అమెరికా అని, రష్యా అని, చైనా అని, జపాన్ అని భావిస్తున్నటువంటి ఒక తరుణంలో కరోనా కష్టకాలం వచ్చినటువంటి ఒక సందర్భంలో మరి భారత్ కూడా పురోగతి చెందింది. అనేక రకాల పరిశోధనల్లో మరి ఆ యొక్క కరోనా వ్యాక్సిన్ ని కనుగొనడమే కాకుండా ప్రపంచంలో అందరికి కూడా కరోనా వ్యాక్సిన్ ని సరఫరా చేసి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానికానికి 2 డోసుల సందర్భంగా 220 కోట్ల డోసులని ఉచితంగా ఇచ్చినటువంటి సంక్షేమ ప్రధానమంత్రి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పని నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క వికసిత భారత్ లో వికసిత తెలంగాణ ఉండాలని, వికసిత తెలంగాణలో వికసిత మల్కాజ్గిరి ఉండాలనేటువంటి ఒక ఆలోచనతో రహదారులకి అభివృద్ధి చేయడమే కాకుండా మన యొక్క మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఉన్నటువంటి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ని స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా మనం ప్రారంభించుకున్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈ యొక్క రహదారులు కరీంనగర్ రహదారి, మరి మేడ్చల్ రహదారి, వరంగల్ రహదారి, ఈ రకంగా ఉన్నటువంటి ఒక రహదారులలో అభివృద్ధి కొరకు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నిధులు, మన ఈటల రాజేంద్ర గారి యొక్క నిధులతో ముందుకు పోతూ కదం కలుపుతూ పదం పాడుతూ కమల వికాసం కొరకు, ఈ యొక్క వికసిత భారత్ కొరకు పనిచేసినటువంటి కార్యకర్తల్ని సమన్వయం చేయడం కొరకు ఒక సంకల్పం తీసుకుని రాబోయేటువంటి కాలంలో జిహెచ్ఎంసీలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా వేయడం కొరకు ఉన్నటువంటి ఒక సమావేశం అని చెప్పని మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గతంలో కూడా 2 ఎంపీలను చూసాం, గతంలో కూడా ఇదే మల్కాజ్గిరి నుంచి చామకూరం మల్లారెడ్డిని చూసాం, అట్లాగే రేవంత్ రెడ్డిని చూసాం. వాళ్ళిద్దరికి ప్రజలలో రిమార్క్ ఉంటే అభివృద్ధి మార్కు మన ఈటల రాజేంద్ర గారికి ఉన్నటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ముగిస్తున్న. భారత్ మాతాకి జై.
ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దయచేసి అందరూ కూడా వీటన్నిటిని కూడా